అందరికీ నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం అడుగు లేదా అడవు. మనము కూచిపూడి నాట్యం కానీ ఏదైనా శాస్త్రీయ నృత్యం నేర్చుకునేటప్పుడు ప్రాథమికంగా అడుగులు నేర్చుకుంటాం. అసలు ఆ అడుగు అనేటువంటి విషయాలని మనం ఏ విధంగా నిర్వచిస్తాం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. ప్రాథమికంగా అడుగు అని అంటే కూచిపూడి నృత్యంలో పాదములు మరియు చేతుల యొక్క కదలికలు ఒకేసారి కదిల్చేటువంటి విషయాన్ని మనం అంటాము అడుగు అని చెప్పాను. అంటే పాదాలు, కాళ్ళు అలాగే చేతులు ఒకేసారి కదలటం మొట్టమొదటిసారిగా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జరుగుతుంది. సహజంగా నాట్యశాస్త్రంలో కరణం అని ఉంటుంది. అంటే కొన్ని అడుగుల యొక్క సముదాయం కరణంగా చెప్తారు. అయితే ఆ కాంబినేషన్స్ని అంటే మనం ఒక సెంటెన్సెస్ లేదా వర్డ్స్ ఫామ్ చేయడానికి ముందుగా మనము ఎలా అయితే లెటర్స్ నేర్చుకుంటామో అలాంటివే ఈ అడుగులు అన్నమాట. ఇవి మిగిలిన నాట్య రీతులతో పోల్చినట్టయితే కూచిపూడి నాట్యంలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అలాగే పిల్లలో ఎక్కువ నాట్యానికి సంబంధించిన ఆథెంటికేషన్ పెరగడానికి ఈ అడుగులలో ఖచ్చితమైన అంగ సౌష్ఠవం ఏర్పడాలి. అంగ సౌష్ఠవం అంటే వారు శరీరము నిర్దిష్టమైన విధానంలో చక్కగా కుంగి హాఫ్ సిట్టింగ్ పొజిషన్లో ఉండి వారు చేతులు నిటారుగా ఉంచగలగటం, అలాగే కాళ్ళను ఎంత పక్కకు తిప్పాలి, అలాగే స్ట్రైట్గా తలను ఎంతవరకు ఉంచాలి, ఇవన్నీ కూడా ప్రాథమికంగా చాలా బేసిక్ లెవెల్లో వాళ్ళకి ముందు అలవాటైపోతాయి అడుగులు అయ్యేటానికి. ఆ తర్వాత వాటిని బేస్ చేసుకుని జతులు అవన్నీ నేర్చుకుంటూ వెళ్తుంటాం. సో ఇది అడుగుకు సంబంధించిన విషయం. మనం కూచిపూడి నాట్యంలో గమనిస్తే అడుగులు జాతులను అనుసరించి ఉంటాయి. సెట్ వైజ్గా నేర్చుకుంటూ వెళ్తాం. ఫస్ట్ హాఫ్ స్టెప్స్, సెకండ్ హాఫ్ స్టెప్స్ అని చెప్పండి. అడుగులు అన్న స్టెప్స్ అన్న ఒకటే. ఫస్ట్ హాఫ్ స్టెప్స్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి స్టెప్స్ని జాతుల ప్రకారంగా తిస్ర జాతి, ఖండ జాతి, మిశ్ర జాతి ఇలా జాతులను అనుసరించి కొన్ని స్టెప్స్ని నేర్చుకోవడం జరుగుతుంది. మరో వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.